పొద్దుగాల లేపుతుంటే అబ్బా ఆగు మమ్మీ ఒక్క 5 నిమిషాలు అని ముసుగు పెట్టి బజ్జుంటారు. పొద్దుగాలనే సలి పెడుతుంటే జరసేపు అయినాక లేస్తామైతే అని అనిపిస్తుంది ఎవ్వరికైనా. లేచి కిటికీలకెళ్ళి చూస్తే ఏమున్నది తెల్లారుతుంది. ఓ ఆలస్యమవుతుందని జెప్ప లేచి బుడబుడ ఇన్నన్ని నీళ్లు పోసుకొని మాత్రం తిని బయలుదేరుతుంటారు. కానీ కొందరు అట్లా కాదు, మబ్బులనే లేవాల్సిందే, పని కురకాల్సిందే. చలికాలం వెళ్లేదాకా పాల ప్యాకెట్లు వేస్తోళ్లకు, పేపర్లు వేస్తోళ్లకు, రోడ్లు సాఫ్ చేస్తోళ్లకు గోసే ఉన్నది పోన్రి. కోడి కూత కంటే ముందుగానే లేచి పండ్ల కురుకుతుంటారు. పొద్దుగాల లేవంగానే షాయి దాక్కుంటా పేపర్ చదువుతుంటారు చాలా మంది. కాబట్టి పబ్లిక్ లేవక ముందే వాళ్ళ ఇండ్లకు ఈ రెండు చేరాల్సిందే. జర్రంత ఆలస్యమైనా నువ్వొద్దు నీ పాలొద్దు అంటారు. అందుకే అర్ధమరాత్రి నుంచే పనులు చాలు చేస్తారు పాలేస్తోళ్ళు. మేము 2 o'clock సప్లై మొదలు పెడితేనే 5 o'clock వరకు అందరికి కంప్లీట్ అవుతుంది. మేము ఇస్తేనే మిగతా వాళ్ళందరికీ మళ్ళీ వీళ్ళు ఇంటింటికి సప్లై చేసుకోవాలి కదా. చదువుకుంటోళ్ళు కడమ జాబులు చేస్తోళ్ళు సుతా పొద్దుగాల పాల ప్యాకెట్లు పేపర్లు వేస్తుంటారు. కొందరు పతాకం ఇదే డ్యూటీలు ఉంటారు. బయట జాబ్స్ అనేది తక్కువ ఉన్నాయి. ఇది స్వయం ఉపాధి, ఒకరి పైన ఆధారపడకుండా మా కష్టం మేము పడుతున్నాము. తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగిస్తలేము. పొద్దుగాల 4:30కు లేచి జప్ప రెడీ అయ్యి అడ్డకాడి కురుకుడే పాల ప్యాకెట్లు ట్రేలర్లు వేసుకొని వాళ్ళు పేపర్ల కట్టెలు బండి మీద సైకిల్ మీద పెట్టుకొని ఇల్లు నడుస్తూనే ఉండాలి. 9th క్లాస్ 4:30కి లేగుస్తా. 5 o'clock కల్లా ఇక్కడికి వచ్చి ఇవన్నీ పేపర్స్ అరేంజ్మెంట్ చేసుకుంటాము. 6:10 నుంచి డెలివరీ స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం ఏమో వర్షంతో ఇబ్బంది పడాలి, చలికాలం ఏమో చలితో ఇబ్బంది పడాలి, తప్పదు. జోరుగా ఆనలు దంచినా చల్లగా ఈగం పెట్టినా పేపర్ ఏక తప్పదు. సోషల్ మీడియా వచ్చి పేపర్లు చదువుడు బంద్ పెట్టించినా చాలా మందికి పేపర్ చదవంది రోజు చాలు కాదు. సోషల్ మీడియా ఫోన్ అనొచ్చున్నాయి, కానీ దీనికి ఇది లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్లా ఫీల్ అయిపోతుంది జనాలు. ఇక మనం పొద్దుగాలు లేవంగానే రోడ్లన్నీ అద్దాలు లెక్క మెరుస్తున్నాయంటే సఫాయి వాళ్ళ పుణ్యమే. 4 గంటలకు లేచి అన్ని చేసుకొని వచ్చి చేసుకుంటాం. 3-4 గంటలకు లేచి ఇంట్లో పనులన్నీ సగబెట్టుకొని 5-6 గంటలకు డ్యూటీకి ఎక్కితే 2 గంటలకు మళ్ళీ ఇంటి తవ్వ పడతారు. మేము 5 గంటలకు వచ్చేస్తాం డ్యూటీ కాడికి వచ్చి డ్యూటీ చేసుకొని 2 గంటల దాకా ఉండి వెళ్ళిపోతాం. పాప బాబు ఇద్దరు వెళ్తారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ టిఫిన్ అరేంజ్ చేయాల్సిందే. పొద్దుగాల పోరలు లేవక ముందే రోడ్డు మీదకి వస్తారు కాబట్టి ముందుగానే తయారు చేసి పెడతారు టిఫిన్లు గిట్లా. వీళ్ళు సుత ఆనొచ్చినా ఎగం పెరిగినా ఎండలు దంచినా రోడ్లు సాఫ్ చేయాల్సిందే. కరోనా టైంలో కూడా మేము 3 months కంపల్సరీ చేసినాము. పాల ప్యాకెట్లు పేపర్ వేస్తోళ్ళు సఫాయి వాళ్ళు వాళ్ళ డ్యూటీలు చేస్తుండ్రని అల్కగా తీసేస్తానికి లేదు. కాబట్టి మనందరి కోసం మబ్బుల్నే లేచి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కలకు శనార్థి చెప్పాల్సిందే.